నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి మేయర్, పలువురు ప్రముఖులు. 100 రోజులు చేరిన శ్రీవారి మెట్ల చిరు వ్యాపారస్తుల ఉద్యమం. వంట వార్పుతో నిరసన. యాజమాన్యం తక్షణమే స్పందించాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి డిమాండ్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. వార్తల్లోని వివరాలు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా మ్యూజిక్ కాలేజ్ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి గురువారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి పూలే అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా పూలే చివరి వరకు పోరాడారని అన్నారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాకే బీసీలు అభివృద్ధి చెందడంతో పాటు ఆత్మగౌరవం దక్కిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అకినపల్లి లక్ష్మయ్య, కట్టమంచి చంద్రబాబు, మధు అచ్చారి, జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీల ఆధ్వర్యంలో మన లక్ష్మయ్య గారి సమక్షంలో అందరు బీసీలందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు పూలమాలలు సమర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడాలనేసి ప్రతి సంవత్సరం ఇటు వర్ధంతి కానీ అటు జయంతి కానీ 2 రోజులు కూడా 2 సందర్భాలు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆయన బీసీలకు మొదట నుంచి ఒక దిశ దశ నిర్దేశాన్ని నిర్దేశించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. బీసీల ఔన్నత్యం కోసం, బీసీల కోసం ఎంతో పాటుపడి వాళ్లకు కావాల్సిన హక్కులను సంపాదించి ఈరోజు బీసీలను ముందడుగు వేయించారంటే ఒక జ్యోతిరావు పూలేనే మార్గం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అదే బాటలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా బీసీల ఔన్నత్యానికి ఎక్కువగా పాటుపడుతూ బీసీల ఎదుగుదలకు మొదటి నుంచి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కష్టపడుతూ ఉంది. వాళ్ళు డెవలప్మెంట్కు అన్ని విధాల ఇటు ముఖ్యమంత్రి కానీ అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కానీ అన్ని సహాయ సహకారాలు బీసీలకు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ పైన పక్షపాత ఉపయోగించుకుంటూ తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారు. వాళ్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం తిరుపతి బాలాజీ కాలనీ కూడలిలో పూలే విగ్రహానికి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. సమాజంలోని అట్టడుగు వారి అభ్యున్నతి కొరకు ఏకైక ధ్యేయంగా పనిచేసిన నిరాడంబర జీవితాన్ని గడిపారని, అహంకారం, ఆధిపత్యం, అజ్ఞానం, అంధకారం అంటే జ్యోతిరావు పూలే అందరినీ ఆనందాన్ని కోరుకున్న ఆశావాది పూలే అన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని, ఆదర్శనీయమని తెలియజేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే అవిశ్రాంతంగా పోరాటం చేశారని అన్నారు. మమతానురాగాల మహనీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజ నిర్మాణం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహానుభావులు. ఎందుకంటే ఆ కాలంలో ఎంతో వివక్షత, కులంపరంగా కానీ వృత్తిపరంగా కానీ విద్య అన్నిట్లోనూ వివక్షత ఉండేది. అటువంటి సమయంలోనే
ఆయన విద్యావంతుడయి సమాజ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎన్నో మనందరికీ తెలుసు. ఆయన ఒకటి నమ్మాడు, సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా విద్యావంతులు కావాలని ఆ కాలంలోనే ఆయన తలచి అందరికీ ఆదర్శంగా నిలవాలని మొట్టమొదటగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయించారు. భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాలను 9 మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అట్లాగే ఆయన పత్రికా రంగాన్ని కానీ సాహిత్యాన్ని కానీ ఎంచుకొని సమాజ నిర్మాణం కోసం కుల వివక్షతను మార్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయనతో పాటు అనేక పోరాటాల్లో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా. ఆవిడికి కూడా మనమందరం కూడా జోహార్లు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ తిరుపతిలో ఆయన జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అలాగే మా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సార్ అందరం కలిసి ఇవాళ ఘనంగా నివాళులు అర్పించుకున్నాము. అలాగే అందరం కూడా ఆయన ఏదైతే ఆయన ఆశయాలను మనమందరం కూడా సాధించే విధంగా కృషి చేయాలని అందరినీ కూడా కోరుతూ మహాత్మారావు జ్యోతిరావు పూలే గారికి అందరం కూడా ఒకసారి జోహార్లు తెలుపుకుంటూ జై పూలే, జై భీమ్. సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం, పేద అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, వారి సాధికారత కోసం, అంటరానితనాన్ని రూపుమాపడం కోసం ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు ఘన నివాళులర్పించారు. తిరుపతి నగరం బాలాజీ కాలనీలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, చంద్రబాబు యాదవ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం, పేద అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, వారి సాధికారత కోసం, అంటరానితనాన్ని రూపుమాపడం కోసం ఎనలేని కృషి చేసిన మహానీయులు జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన అడుగుజాడలో నడుస్తున్నారని, దేశ ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, పిఎల్ ఉత్తన్న, బీజేపీ పడమర మండల అధ్యక్షులు సుబ్బు యాదవ్, బీజేపీ ఎంఆర్పల్లి మండల అధ్యక్షురాలు సవిత తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీలకు విద్యా ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక మ్యూజిక్ కాలేజ్ వద్దనున్న ఆయన కాంస్య విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. జ్యోతిరావు పూలే గారు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చేదానికి ఆయన ఎంతో కృషి చేసిన మహనీయుడు. ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరం, స్త్రీలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో మహనీయుడు జ్యోతిరావు పూలే గారు వారి సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి మొట్టమొదట విద్య నేర్పి ఆమెను మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలను చేసి ఎంతోమంది మహిళలకు చదువుకు ముఖ్య కారకులైనారు. దేశ అభివృద్ధి చెందాలంటే స్త్రీలు ముఖ్యంగా చదువుకోవాలి, స్త్రీలు చదువుకున్నప్పుడే దేశ అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో స్త్రీలకు విద్య నేర్పిన ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ, ముఖ్యంగా మన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకుని వచ్చి మన దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారం చేసుకునే వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, జిల్లా కార్యదర్శి జయచంద్ర హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తుల దీక్ష నేటితో 100 రోజులకు చేరుకుంది. గత 100 రోజులుగా వీరు టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసనకు దిగారు. ఈ దీక్షకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, జిల్లా కార్యదర్శి జయచంద్ర పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో 30 కుటుంబాలకు పైగా ఎన్నో ఏళ్లగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం వీరిని అక్కడ వ్యాపారం చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలన భవనం వద్ద దీక్షకు దిగినట్లు తెలిపారు. చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ జీవితాలు ఎంతో ఆనందంగా ఉంటుందని భావించిన తమకు నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ అధికారులు స్పందించి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఐత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ యూనియన్ నాయకులు శివకుమార్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బుజ్జి తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్ల చిరు వ్యాపారస్తుల సంఘ నాయకులు యుగంధర్, చిట్టిబాబు, మధు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వీరి పట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున చిన్న సమస్య పరిష్కారానికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చెబుతున్నటువంటి కారణం కూడా సమంజసమైంది కాదు. అలిపిరి మార్గంలో పులి కనపడి అక్కడ పసిపాపను చంపేస్తే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలను నిషేధించడం ఏమిటో అర్థం కూడా కానటువంటిది. అలిపిరి మార్గంలో ఇప్పుడు అన్ని రకాల పనులు జరుగుతున్నాయి, అంగళ్ళన్నీ నడుస్తూ ఉన్నాయి, అక్కడ ఏ ఇబ్బంది లేదు. ఏ రకమైనటువంటి ఘటన జరగకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సేవలు అందిస్తూ అక్కడ శ్రీవారి మెట్టు నడక మార్గంలో తోడ్పడుతున్నటువంటి వీరి పట్ల ఈ రకమైన వైఖరి ఏమాత్రం సమంజసం కాదు. ఈ 100వ రోజు సందర్భంగానైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలోనే ఉన్నారు. టీటీడీ అధికారుల మీద చెప్పి వారి మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎర్రచందనం దొంగలను పట్టించడం అనేది జరిగింది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఆసుపత్రికి సంబంధించినటువంటిది ఇక్కడ ఎవరైనా పడిపోతే వాళ్ళందరినీ చంద్రగిరి ఆసుపత్రికి, రుయ్య ఆసుపత్రికి తరలించడం అనేది కూడా జరిగింది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటా ఉన్నారు. టీటీడీకి ఎటువంటి నష్టం లేదు, కనీసం వాళ్ళని పర్మనెంట్ చేయమని అట్లాంటి కోరికలు కాదు. ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలా, వీళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇవ్వాలా, వీరికి సమైనటువంటి న్యాయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6:30 4 మాడవీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. టీటీడీ ఈవో శ్యామలారావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, పాంచరాత్ర ఆగమ సలహాదారులు మణికంఠస్వామి, కంకణ భట్టార్, శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీబాబు స్వామి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈవో శ్యామలారావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మాడవీధిలో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజవాహన సేవ, పంచమి తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన బాగుందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు. పుష్ప ప్రదర్శనను పలువురు భక్తులు వీక్షిస్తున్నారు. ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ నుంచి, ఎస్పీడబ్ల్యూ కాలేజ్ నుంచి బాటనీ విభాగానికి చెందిన విద్యార్థులను తిలకించారు. ఈ సందర్భంగా చెన్నైకు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ డిఎల్ వసంతకుమార్ తదితరులు అమ్మవారికి కానుకగా 6 గొడుగులను ఈవోకు అందజేశారు.
ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చినశేష వాహనంపై 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6వ తారీఖు దాకా నడుస్తాయి. డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూట అలాగే సాయంత్రం వివిధ వాహనాల్లో సేవలుంటాయి. భక్తులందరూ కూడా హారతులు తీసుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి మాడవీధుల్లో ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా వస్తారు. చాలా మంది భక్తులు వస్తారు. ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఈ ప్రసారాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా, ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ కూడా SVBC ద్వారా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. SVBC యూట్యూబ్ ఛానల్, SVBC రేడియో ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ దీపాలతో వివిధ ప్రాంతాల్లో అలంకరణ చేయడం జరిగింది. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీఓ శ్యామలారావు, జేఈఓలు బేరబ్రహ్మం, గౌతమి, CVSO శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరిలో ఒకరిగా అమ్మవారి దర్శనం చేసుకునే నేను పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనను టీవీలో చూడడం, పత్రికల్లో చదవడమో చూశానని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావటం తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉన్నారని అన్నారు. గురువారం రోజున తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవటం, అదే రోజున శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని మీడియాతో చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, BGO సదాలక్ష్మి, AVSO సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మహాపర్వదినం. నా జీవితంలో ఇది ఒక మరుపురానటువంటి సంఘటనగా గుర్తుండిపోతుంది. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలని ఎప్పుడో చిన్ననాడు చూడడమే తప్ప తర్వాత ఎప్పుడు వినడమే. మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం, ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహత్తరమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి రోజుల్ని, కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని. ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇందులో టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో హిరణ్యక్షకుడనే రాక్షసుని సంహరించి భూదేవిని కాపాడుతున్న వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వాలి సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధంలో చెట్టుచాటు నుండి వాలిని సంహరిస్తున్న రాముడు, శ్రీరామ రావణ యుద్ధంలో వనరులతో యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడు అనే రాక్షసుని ప్రతిమలు ఏర్పాటు చేశారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఆరగించిన లడ్డును ముసలవ్వ రూపమున అన్నమయ్యకు అందిస్తున్న పద్మావతమ్మ, సీతాదేవి అన్వేషణను శ్రీరామ లక్ష్మణుల సమక్షంలో లంకకు భారతి కడుతున్న వానర సైన్యం, ఎరుకుల సాని వేషంలో పద్మావతి దేవికి సోది చెబుతున్న శ్రీనివాసుడు, లంకా గృహం దహనం నుండి తల్లి కుంతీదేవితో సహా సోదరులను కాపాడుకుని తన భుజస్కంధాలపై తీసుకొస్తున్న భీమసేనుడు, చిన్ని కృష్ణుడిని యమునా నది దాటిస్తున్న వసుదేవుడు, రావణాసుడిని సంహరిస్తున్న శ్రీరాముడు తదితర ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ పుష్పాలు, కూరగాయలతో ఏర్పాటు చేసిన జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. మైసూరుకు చెందిన గౌరీ తన 9 సంవత్సరాలుగా సైకిత శిల్పాన్ని తయారు చేస్తోంది. ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సైకిత శిల్పాన్ని రూపొందించారు. అదేవిధంగా ఎస్వి ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్పోయు, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్వి సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది. ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ నుంచి కార్తిక్, డాక్టర్ వాణి ఆధ్వర్యంలో 80 మంది, ఎస్పీడబ్ల్యూ కాలేజ్ నుంచి బాటనీ విభాగానికి చెందిన డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థులను ఫలపుష్ప ప్రదర్శనశాలను తిలకించారు. బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులు ఫలపుష్ప ప్రదర్శనశాలను తిలకిస్తున్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి వారి కార్తీక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ఈరోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనవి. సాక్షాత్ మహాలక్ష్మి అంశమైనటువంటి శ్రీ పద్మావతి వారు విశేషముగా అమ్మవారికి ఈరోజు సుప్రభాత సేవతో మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మరియు మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి సకల అలంకార భూషితురాలి అమ్మవారు విశేషమైనటువంటి అలంకారములతో ధ్వజపటముతో కూడి అమ్మవారు ఊరేగింపు జరిగి తదుపరి అమ్మవారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడినది. ఈ ధ్వజారోహణంలో ముఖ్యంగా వైష్ణవాలయాలలో మనము అందరూ కూడా ఈ వైష్ణవాలయాలలో గరుడ పటాన్ని ధ్వజారోహణం మీద ఊరేగిస్తారు. కానీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ తిరుచానూరు గ్రామంలో మాత్రమే ధ్వజపటం మీద అమ్మవారి ప్రీతిపాత్రమైన గజాన్ని చిత్రీకరించి ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడుతున్నది. అదే విధముగా మనకు ఈ ధ్వజారోహణానికి కార్యక్రమాల్లో సకల దేవతలను అష్టదిక్పాలకు అందరినీ ఆహ్వానించి అయ్యా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి, అందరూ రండి మనం అమ్మవారి యొక్క సేవలో చూస్తాము అని చెప్పేసి మరి అందరినీ ఆహ్వానించి తదుపరి నివేదన కార్యక్రమం నిర్వర్తించబడినది. గురువారం ఉదయం నారావారిపల్లి గ్రామం నందు చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల అనంతరం నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎంతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు విద్యాశాఖ, హోంశాఖ, బీసీ సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, జలవనరుల శాఖ, రోడ్డు రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ, రోడ్డు భవనాల శాఖ, కార్మిక శాఖ, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, జనార్దన్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనిత, సవిత, వాసంశెట్టి సుభాష్, మాజీ కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, శాసనసభ్యులు పలమనేరు, పీలేరు, పూతనపట్టు, చంద్రగిరి, సత్యవేడు, నగిరి, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లి, పొన్నూరు, సూలూరుపేట, గంగాధర నెల్లూరు, రాయదుర్గం, ఎన్ అమర్నాథ్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మురళీమోహన్, పులివర్తి నాని, ఆదిమూలం, గాలి భానుప్రకాష్, గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీరెడ్డి, షాజహాన్ బాషా, దూలిపల్ల నరేంద్ర, నెలవల విజయశ్రీ, థామస్, శ్రీనివాసులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు బుడ్డా వెంకన్న, రాజసింహులు, మాజీ ఎమ్మెల్యేలు సీకే జయచంద్రారెడ్డి, మనోహర్, సుగుణమ్మ, నెలవల సుబ్రహ్మణ్యం, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, బీజేపీ జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుపతి నగరంలో వస్త్ర దుకాణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూం 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. తిరుపతి నగరంలో వస్త్ర దుకాణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూం 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఒకప్పుడు కంచి చీరలు కొనడానికి కాంచీపురం వెళ్లేవారని ఇప్పుడు అక్కడ ధరలతో తిరుపతి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూంలో దొరుకుతున్నాయని తెలిపారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అనే వస్త్ర ప్రపంచాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. తిరుపతి ప్రజానీకానికి కంచి పట్టులు కావాలి అనుకుంటే నేరుగా కంచికి వెళ్ళేవాళ్ళు గతంలో. అటువంటి అవసరం లేకుండా తిరుపతి నగరవాసులకే కాకుండా చుట్టుపక్కల వాళ్లకు కూడాను కంచిలో తయారైన అదే ధరకి అదే వస్తువుల్ని మహిళా శిరోమణులకి ఇక్కడ వాళ్ళు అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం, మనందరికీ కూడాను చాలా గర్వకారణమైంది. ఇంకొకటి పేరెన్నికగన్నది నమ్మకానికి నిలువుట అద్దం లాంటి ఈ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ యొక్క నిర్వాహకుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడాను వచ్చిన కస్టమర్లతో చక్కగా మాట్లాడి వాళ్ళకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్ళకు అనుకూలంగా మసులుకుంటున్నారని కూడా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పెళ్లి పట్టు చీరల కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన వాళ్ళకి అందరికీ ఒక నమ్మకం, కంచిలోకి వెళ్తే మంచి బట్టలు దొరుకుతాయి, అక్కడ తీసుకోవాలని. అదే కొరతని అదే కంచిలో తయారైన చేనేత పట్టు చీరలు తెచ్చి ఇక్కడ అదే ధరకు వీళ్ళు అమ్మడం మనకందరికీ చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఇంకా కూడా కొన్ని జరగాలని మనం కోరుకుంటూ, తిరుపతి నగరవాసుల మనసులు దోచుకుంటున్న ఈ కాంచీపురం సిల్క్స్ పెరుమాళ్ సిల్క్స్ వాళ్ళ సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ మంచి జరగాలని తెలియజేస్తూ 2 ఏళ్లు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి విజయం సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను. పెరుమాళ్ సిల్క్స్ 2022 నవంబర్ 28తో ప్రారంభించడం జరిగిందండి. నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. దీనందరికీ మా యొక్క తిరుపతి పుర ప్రజల యొక్క ఆదరాభిమానాన్ని చెప్పుకోవచ్చు. మేము తిరుపతి పుర ప్రజలే కదండి, యావత్ భారతదేశం నుంచి ఈ తిరుపతి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి కంచికి వెళ్ళి అక్కడ పట్టు చీరలు కొనేవాళ్ళు. ఇక్కడ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఏర్పాటు చేసిన తర్వాత కంచికి వెళ్ళకుండా ఇక్కడే కొనేసి ఇక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే కంచి నుంచి ఏదైతే రేట్లు ఉంటాయో అదే రేటుకి ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి కస్టమర్లు అయితేనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇలాగే మాకు రాబో రోజుల్లో ఇలాంటి అభిమానం మళ్ళీ చూపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి, మంచి ప్రసాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా, అందులో అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం జరిగింది. కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపేక్ష, అభిలాష. అవన్నీ నెరవేర్చే విధంగా పాలకవర్గం కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ
పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము అదే దీక్షతో, సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ, స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం. కృషి ఫలిస్తుంది. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా, ఇంకా క్వాలిటీ, ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ, క్యూ లైన్లు కానీ, వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది. అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందనేటువంటి విశ్వాసం నాకు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఇంత మంచి దర్శనం లార్డ్ వెంకటేశ్వర దగ్గర దొరకడం నా అదృష్టంగా భావిస్తూ, నేత్ర దర్శనం అయింది ఎంతో కాలం తర్వాత. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మొత్తం భారతదేశంలో జనాలపైన కాదు, మొత్తం వరల్డ్లో ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా మా తెలంగాణ, మా ముఖ్యమంత్రి గారు, మా సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే అంకల్ గారు, మా కుటుంబ సభ్యులు, మా బెల్లంపల్లి సభ్యులు, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 1,73,000 మంది కోసం వాళ్ళందరినీ ఇవాళ ప్రార్థిస్తూ, పెద్దల ఆశీర్వాదం దొరికినందుకు ప్రత్యేకంగా ఇక్కడున్న టీటీడీ అధికారులు కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చి, మా కుటుంబం మీద ఉన్న ఆశీర్వాదం, పెద్దలు లార్డ్ వెంకటేశ్వర గారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలపైన కోరుకుంటూ, ఈరోజు దొరికిన దర్శనానికి చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా. మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వాదం పొందుతూ, నా వెంబడున్న నా శ్రేయోభిలాషులు, నా సోదరులు, మా రిలేటివ్స్, మా కలీగ్స్, మా క్యాబినెట్ కలీగ్స్, మా రేవంత్ గారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి మేయర్, పలువురు ప్రముఖులు. 100 రోజులు చేరిన శ్రీవారి మెట్ల చిరు వ్యాపారస్తుల ఉద్యమం. వంట వార్పుతో నిరసన. యాజమాన్యం తక్షణమే స్పందించాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి డిమాండ్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.